పద్మా నిన్ననే కదా కొత్త పేస్ట్ తీసింది, ఇప్పుడు దాని ఆనవాడు కూడా కనిపించట్లేదు. సైట్ పెరిగిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఏడ్చావు, నేను చెప్పేది దీంట్లో పేస్ట్ అయిపోయిందని. నిన్న తీసిన పేస్టే కాదు, ఇప్పుడు తీసిన సబ్బు నాన్న టవల్ కోసం వెళ్ళొచ్చే లోపల కనపడకుండా పోయింది. యావండి, ఒంటి సబ్బులే కాదు అందరికి సరిపడే టిఫిన్లు, కిచెన్ లో నెలకు సరిపడే సామాన్లు కూడా కనపడట్లేదండి. ఎవరో దొంగలు ఎత్తుకుపోయారండి. ఆ దొంగలకి నా మందులతో పనేంటే? ఇవి కూడా మాయించేశారు. నేనుండగా మన ఇంట్లో దొంగతనం జరగటం ఏంటి? ఛాన్సే లేదు. ఇది దొంగల పని కాదు, మా యమగండు పని. అంటే అవన్నీ తీసుకెళ్ళి అమ్మేశాడా? తినేసాడు. మీ అతిథి మీ ఇంట్లో ఏం తిన్నా అది మీ గెస్ట్ మర్యాదల కోటాలోకి వస్తుంది. కానీ మా ఇంటి గుమ్మానికి వేలాడుతున్న దిష్టి గుమ్మడికాయని కూడా పొట్టలో వేసేసుకున్నాడు. ఎక్కడ కూడా అయ్యా, పొద్దున్నే ఎవడన్నా టిఫిన్ చేస్తాడు. ఈ మందు బిళ్ళలు, సబ్బు బిళ్ళలు, షాంపూలు, టూత్ పేస్ట్ మిగతా వారి ఆకలికి ఆహారం ముఖ్యం, ఆకారం కాదు. ఇంతకీ ఎక్కడ బకాసుడు? ఏంటి ఆ చేతిలో ఉంది? ఫినాయిల్ బాటిల్లో ఉందే. అక్క, ఇది బహు రుచిగా ఉన్నది. దీనికన్నా ఈ ద్రవము మరింత రుచిగా ఉన్నది. రాబా, అది ఫినాయిల్ రా. లీటర్ ఫినాయిల్ ఫ్రూట్ జ్యూస్ తాగేసావా? పోతావురా, పైకి పోతావు. అవసరం లేదు, వారికి ఆరగించడం అరగించుకోవడం తప్ప వేరే పని. అమ్మాయి, వీడికి మా ఇంట్లోనే ఉన్నాడంటే హాలిడేస్ కూడా లేకుండా మేమంతా అడుక్కు తినాలి. అర్జెంట్ గా వీడిని బయట పంపించాయి. మీరు పంపేదేంటి? మేమే పోతాం. అక్క రాక మన ఇంటికి వెళ్ళిపోతాం. ఈ నా లవ్ మ్యాటర్ కి కత్తిరేసేలా ఉన్నాడు. మా బాబుని ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ వీడిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సూపేసి మేనేజ్ చేయాలి. బామర్ది, ఇదిగో నువ్వు ఏమైనా పిలువు గాని బావమరిది అని పిలవడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ నువ్వు మాత్రం నాకు తెగ నచ్చేసారా బామర్ది. అందుకే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తీసుకొచ్చేసాను. నీకేం కావాలంటే ఈ కొనుక్కు తినేసాయి, డబ్బులు నేనిస్తాను. ఒరే బామర్ది, ముద్దుగా ఉన్న చంపలు, నవ్వితేనే ఎర్రబడేంత సున్నితమైన ముక్కు, నవ్వకపోయినా ఎర్రబడిన గులాబీ రేకులు లాంటి పెదాలు, మల్లి తీగల మనసును చుట్టేసే సన్నని నడుము. వీడిని పొగుడుతూ దీని పానేస్తున్నాడా? ఊరుకో, నువ్వు చెప్పిన ఏ అంశం నాలో లేదు. అతను పొగిడింది మీ అక్కనే. అవును. ఇదిగో మా అక్కని పొగిడే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వే. నేనా? ఎలా? అలా. అయ్యో, నా బొడగినతో ఎన్ని కదా తెలిసింది. ఇదిగో ఆ ఇష్టం నన్ను కొనిస్తే తినలేవా? వెనకడికి వెయ్యడం మా వంశంలోనే లేదు. పదా నా దగ్గర చిల్లర లేదు ప్రభు. నువ్వు ఇక్కడే ఉండు, నీతో ఏకాంతంగా మాట్లాడాలి. అటులనే. ఇదిగో బాబు, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. హలో, ఐస్ చల్లగా ఉంటాయి. నోరు ముయ్, వెన్నముక్క నీకు కనిపిస్తుంది. ఎన్ని కావాలంటే నేను తిన్నా. నేను వచ్చి డబ్బులు ఇస్తానే. కుమ్మే. ఓకే బావా. తిన్నాకొచ్చి డబ్బులు ఇస్తానన్నాను కదయ్యా. తినేసాడండి. పర్లేదు, ఇంకా 2 ఇవ్వు. అన్ని తినేసాడండి. ఇదిగో ఏమయ్యా, పెద్ద ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అన్నావు, ఇవేంటి చిన్న చిన్నగా ఉన్నాయి? ఇవేనా ఐస్ క్రీమ్లు? నువ్వు నన్ను మోసం చేస్తావు, నాకు ఇంకా కావాలి. అమ్మడి అమ్మ, ఈయన ఫుడ్ తో కాదు మైండ్ తో డైవర్ట్ చేయాలి. బామర్ది, ఇట్లా చెప్తాను. చెయ్యి. మీ అక్కకి నువ్వు ఒకటవే తమ్ముడువా? మా తండ్రి కూడా నేను ఒక్కడనే కొడుకుని. కానీ నీలాంటోడు ఇంకోటి ఉన్నాడు అనిపిస్తుంది. అబ్బో, నువ్వు చెప్తే వెంటనే మేము నమ్మాలా? మా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది లేవయ్యా. నాకు నమ్మకం లేదు. జముండా ఎవరనే అడుగుతున్నారు. ఎవరికి తెలుసు? ఇదిగో అచ్చు నీలాంటోడు. నిన్ను చూసి ఆ స్విమ్మింగ్ పూల్ లో దాకోవటం నేను చూశాను. ప్రభు, నిజంగా నీలాంటోడే ఉంటే రేపు యమలోక సింహాసనానికి పోటీగా వచ్చి వాటా అడుగు. కాపాడేశావు. వాడిని అక్కడే జల సమాధి చేస్తా. ఉండరా, వస్తున్నాను. ఎక్కడ ఉన్నావురా? అవును, చిత్రగుప్త అలాగే కూడా ఉన్నాడు. అయితే తండ్రి అప్పుడప్పుడు భూలోకానికి వచ్చేది ఈ పని మీదే అన్నమాట. ఒరే, ఎవరా నువ్వు? నన్నే రా అంటావా? ఒరే, వస్తున్నాను రా. ఓం నమః శివాయ. ఒరే, ఇప్పుడు రారా. ప్రభు, వాడిని పట్టుకుని ఖండాలుగా నరికి చేపలకు ఆహారంగా వేయి. అలాగే చిత్తు. వీడెవడో నాలా ఉన్నాడే. నేను క్యాప్ తీస్తే వీడు క్యాప్ తీసాడే. ప్రభు, నీకు తెలియకుండా మీ బాబు, నాకు తెలియకుండా నా బాబు ఈ భూలోకాన్ని వచ్చి వారి ఆఫీసానికి పని చెప్పినట్టున్నాను. నేను వీడి పని చెప్పేదా? వదలరే. మా తండ్రి లక్కీ బాబు వస్తున్నాడా? రామన్ ఎక్కడ చూసినట్టుందేంటి? చిత్రగుప్త, ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే, అదే కదా? మళ్ళీ చూసేసారు. నువ్వు నాకు తప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? నార్మల్, నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చు నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండం ఉందని తెలియదు, మనకి తెలుసు కదా.